అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. చందమామ కథల్లోని జిత్తుల మారి నక్కబావ కథని కంటిన్యూ చేస్తున్నానండి. ఆల్రెడీ జిత్తుల మారి నక్కబావలోని 2 పార్ట్స్ మనం చెప్పుకున్నాము. ఎవరైనా ఈ కథని మొదటిసారి వింటున్నట్లయితే ఆ మిగతా 2 పార్ట్స్ మన చందమామ కథలు అనే ప్లేలిస్ట్‌లో ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. జిత్తుల మారి నక్కబావ. మర్నాడు మంగలి నక్క భరతం పట్టించాలనుకున్నాడు. ఏ విధంగానైనా నక్క అంతు కనుక్కుంటే తప్ప వాడి కోపం చల్లారేటట్టు కనిపించలేదు. అందుచేత మంగలి అరణ్యానికి పోయి అక్కడా ఉచ్చులు వేసి ఇంటికి తిరిగి వచ్చాడు. పాపం నక్కబావకి ఈ సంగతి తెలియదు. ఎత్తుకొచ్చిన కోడిపెట్టను ఆరగించి నక్కబావ పొదల మాటన సుఖంగా నిద్రపోయింది. తిరిగి చీకటి పడే వేళకు లేచింది. మళ్ళీ ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి మంగలి వేసిన ఉచ్చులో ఒకదానిలో పడిపోయింది. తలవని తలంపుగా మళ్ళీ నక్కబావకు ఆపద సంభవించింది. ఈ ఆపద గడిచి బయటపడడం ఎట్లాగో నక్కబావకు తోచలేదు. ఉచ్చు వదిలించుకోవడానికి నక్క జిత్తులేమీ పనికిరాలేదు. తెల్లవారగానే మంగలి ఉచ్చులు ఒకటొకటే చూసుకుంటూ వచ్చాడు. ఆఖరకు నక్కబావ చిక్కిన ఉచ్చు కనిపించింది. మంగలిని చూడగానే నక్కబావ ప్రాణాలు పైనే పోయాయి. ఈ ఉచ్చు పన్నింది మంగలే అయితే తనని ప్రాణంతోటి వదలడు. ఎట్లాగా భగవంతుడా అనుకుంది నక్కబావ. మంగలిమామ నన్ను పట్టుకుంటే నీకేం ఒరుగుతుంది? వాళ్ళు వీళ్ళు నా మీద చెప్పిన చాడీలు విని ఇంత పని చేస్తావా అన్నది నక్కబావ. నువ్వు పచ్చి దొంగవు. నా ఆవుని నీ పొట్ట పెట్టుకున్నావు. నిన్ను తాట ఒలిపించి నీ చర్మం ఎండేయకపోతే నేను మంగలిని కాను అన్నాడు మంగలి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఎన్నటికీ నీ జోలికి రాను. నన్ను వదిలేయ్ అన్నది నక్కబావ. నీడొక్క వాలికలు చేసినాక అప్పుడు వదిలేస్తాను అన్నాడు మంగలి. నక్కబావను ఉచ్చు ఉడిపించి ఒక గట్టి గోతంలో వేసుకొని దాని మూతి గట్టిగా బిగించి గోతం భుజాన వేసుకొని మంగలి ఇంటికి తిరిగి వచ్చాడు. గోతం ఒక పక్కగా పడేసి మంగలి పెళ్ళాన్ని పిలిచి, ఒసేయ్, ఈ గోతాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. దగ్గరికి వెళ్ళేవు సుమా, అందులో ఉన్న దెయ్యం ముక్కు పట్టుకుంటుంది అని చెప్పి మడ్డుకత్తి తీసుకొని రావడానికి మేదర వాళ్ళింటికి వెళ్ళాడు. గోతంలో ఏమి ఉన్నది మంగలి పెళ్ళానికి తెలియలేదు. కానీ మొగుడు వద్దన్నాడని గోతం ఛాయలకు పోలేదు. నక్కబావ మంగలి పెళ్ళాన్ని మోసం చేయడానికి ఒక చక్కని ఉపాయం ఆలోచించింది. మంగలి వదినా గోతం మూతి కాస్త గట్టిగా బిగించవు అని అడిగింది నక్కబావ. మంగలి పెళ్ళాం ఉలిక్కిపడి ఎవరు నువ్వు అని అడిగింది. నేను ఒక గంధర్వుణ్ణి. శాపం చేత ఈ లోకంలోకి వచ్చాను. మంగలి అన్నయ్య నన్ను ఈ గోతంలో పెట్టి నదిలో పడేస్తే నేను మళ్ళీ మా లోకానికి వెళ్ళిపోతాను. మా లోకంలోకి వెళ్ళే వరకు నన్ను ఎవ్వరూ చూడరాదు. చూసిన వాళ్ళు అప్సరసలైపోతారు. అందుకని కొంచెం గోతం మూతి గట్టిగా బిగించు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది నక్కబావ. మంగలి పెళ్ళానికి అప్సరస అయిపోవాలని ఆశ పుట్టింది. అందుచేత గబగబా గోతం మూతి విప్పేసింది. బతుకుదేవుడా అనుకొని ఆ నక్క గోతంలో నుంచి బయటపడి పెక్కబలం కొద్దీ కాలికి బుద్ధి చెప్పి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. మడ్డుకత్తి పట్టుకొని మంగలి తిరిగి వచ్చి చూస్తే ఇంకేముంది, గోతం ఖాళీ. నక్కదారిని నక్కబోయింది. దిగులు మొహంతో పెళ్ళాం కనిపించింది. మంగలి పెళ్ళాన్ని పట్టుకు చావు తన్నాడు. నక్కబావని హతమార్చేందే నిద్రపోనని మళ్ళీ శపథం చేశాడు. నక్కబావ కూడా మంగలి అంతు కనుక్కుంటానని శపథం చేసింది. మరి తర్వాత చూద్దాం ఏమవుతుందో.